Hello my dear friends and students, welcome to our channel Rajesh Biology and I am Rajesh MSc Zoology. ఇక ఈ వీడియో వచ్చేసి ఏపీలో ఎలా అయితే కొంత సిలబస్ని డిలీట్ చేయడం జరిగిందో తెలంగాణ గవర్నమెంట్ కూడా ఇంటర్మీడియట్ సిలబస్లో కొన్ని చేంజెస్ తీసుకొచ్చింది. డిలీట్ అయిన చాప్టర్స్ని బయటకు రిలీజ్ చేయడం జరిగింది. ఏపీలో వచ్చేసి రివైజ్డ్ సిలబస్తో పాటు ఒరిజినల్ సిలబస్ కూడా ఇచ్చింది. అయితే ఇప్పుడు తెలంగాణ ఇచ్చిన డాక్యుమెంట్స్లో ఓన్లీ డిలీటెడ్ సిలబస్ ఉంది. ఫస్ట్ ఇయర్ ఏ టాపిక్స్, ఏ సబ్జెక్ట్లో ఏ టాపిక్స్ డిలీట్ అయ్యాయి, సెకండ్ ఇయర్లో ఏ సబ్జెక్ట్స్లో ఏ టాపిక్స్ డిలీట్ అయ్యాయి అన్నది ఒకసారి చూద్దాం. ముందుగా ఫస్ట్ ఇయర్ చూద్దాం. తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ హైదరాబాద్ అకాడమిక్ ఇయర్ 2020-2021 30% డిలీటెడ్ కంటెంట్ ఇన్ వ్యూ ఆఫ్ పాండమిక్. 2020-21 డిలీటెడ్ సిలబస్ మాత్రం ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఏదైతే మీకు కనిపిస్తుందో స్క్రీన్ మీద అది డిలీట్ అయిన సిలబస్ అనమాట. ఒకసారి క్లియర్గా చూద్దాం ఆ సిలబస్ ఏంటి అన్నది. చాప్టర్ 1 ఫంక్షన్స్ అనే దాంట్లో 1.2 డిలీట్ చేశారు. ఇన్వర్స్ ఫంక్షన్స్ అండ్ థియరమ్స్ ఇది డిలీట్ అయింది. చాప్టర్ 2 వచ్చేటప్పటికి కంప్లీట్ చాప్టర్ని తీసేశారు, అంటే మ్యాథమెటికల్ ఇండక్షన్ అనే చాప్టర్ లేదు. అలానే చాప్టర్ 3లో ఇవన్నీ కూడా డిలీట్ అయిన చాప్టర్స్. ప్రాపర్టీస్ ఆఫ్ డిటర్మినెంట్స్ అని కానీ, లేదంటే కన్సిస్టెన్సీ అండ్ సొల్యూషన్స్ అండ్ ఆన్వర్డ్స్ 3.7.7 నుంచి మిగతాదంతా కూడా డిలీట్ చేయడం జరిగింది. చాప్టర్ 5 అంటే చాప్టర్ 4 కంప్లీట్గా ఉంది, చాప్టర్ 5కి డైరెక్ట్గా వచ్చేసారు. వెక్టర్ ఈక్వేషన్ ఆఫ్ ప్లేన్ అండ్ డిఫరెంట్ ఫార్మ్స్, స్క్యూ లైన్స్ ఇవన్నీ కూడా డిలీట్ చేయడం జరిగింది. మీకు దీనికి సంబంధించిన పీడిఎఫ్ అంతా కూడా మీకు నేను ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను. చాప్టర్ 7 దగ్గరికి వచ్చేటప్పటికి ట్రిగనామెట్రిక్ ఈక్వేషన్స్ అన్నీ కూడా కంప్లీట్ చాప్టర్ డిలీట్ చేయడం జరిగింది. అంటే చాప్టర్ 2 కంప్లీట్గా లేదు, చాప్టర్ 7 కూడా కంప్లీట్గా లేదు. చాప్టర్ 8 ఇన్వర్స్ ట్రిగనామెట్రిక్ ఫంక్షన్స్ ఇది కూడా కంప్లీట్గా లేదు. ట్రిగనామెట్రీ అనేది మీకు ఫ్యూచర్లో ఉపయోగపడుతుంది, సో తర్వాత నేర్చుకోవడానికి ట్రై చేయండి. హైపర్బోలిక్ ఫంక్షన్స్లో డెఫినేషను, ఇన్వర్షన్ హైపర్బోలిక్ ఫంక్షన్స్ అనేవి, గ్రాఫ్స్ అనేవి డిలీట్ చేయడం జరిగింది. ఇది మ్యాథమెటిక్స్ 1A సంబంధించిన డిలీటెడ్ సిలబస్. కమ్ టు ద 1B. 1Bలో ఏం డిలీట్ చేస్తారో ఒకసారి చూద్దాం. 1Bలో డిలీట్ చేసినవి చాప్టర్ 4, అందులో 4.3 అండ్ 4.5 డిలీట్ చేయడం జరిగింది. చాప్టర్ 7లో ఎక్సర్సైజ్ 7 సెక్షన్ 2A కొన్ని ఎక్సర్సైజెస్, కొన్ని ఎగ్జాంపుల్స్ని డిలీట్ చేయడం జరిగింది చాప్టర్ 7లో. రిమైనింగ్ అంతా ఉన్నట్టే. అండ్ 1Bలో చాలా తక్కువగా డిలీట్ చేసినట్టుగా కనిపిస్తోంది. 8.4 కంటిన్యూటీ, 8.4 నుంచి మిగతా డిలీట్ చేసినట్టు అనిపిస్తోంది. చాప్టర్ 9 ప్రాబ్లమ్స్ ఆఫ్ ఇన్వర్స్ ట్రిగనామెట్రిక్ ఫంక్షన్స్, ట్రిగనామెట్రీని మ్యాక్సిమం తప్పించినట్టుగా కనిపిస్తోంది. ఎక్సర్సైజెస్ కొన్ని డిలీట్ చేశారు, 9C అండ్ 9Dలు. అలానే అప్లికేషన్స్ ఆఫ్ డెరివేటివ్స్ యాజ్ అ రేట్ ఆఫ్ చేంజ్, ఇంక్రీజ్డ్ అండ్ డిక్రీజ్డ్ ఫంక్షన్స్ ఈ చాప్టర్ 10ని డిలీట్ చేయడం జరిగింది. చాప్టర్ 10లో కూడా కొన్ని పార్ట్స్. కమ్ టు ద ఫిజిక్స్. ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్ ఏమేమి డిలీట్ చేశారు అన్నది ఒకసారి చూసినట్లయితే చాలామంది ఎగ్జైటింగ్గా చూసేది. ఫిజికల్ వరల్డ్లో స్కోప్ అండ్ ఎగ్జైట్మెంట్ ఆఫ్ ఫిజిక్స్, ఆ టెక్నాలజీని, నేచర్ ఆఫ్ ఫిజికల్ లాస్ని డిలీట్ చేయడం జరిగింది. చాప్టర్ 2 ఇందులో ఎలాంటి డిలీషన్స్ లేవని చెప్పేసి మెన్షన్ చేశాడు, నో డిలీషన్స్. ఇందులో యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్లో ఎలాంటి డిలీషన్స్ లేవు. చాప్టర్ 3లో కూడా ఎలాంటి డిలీషన్స్ లేవని చెప్పాడు. మోషన్ అనే స్ట్రైట్ లైన్ కంప్లీట్గా ఉంది, మోషన్ అనే ప్లేన్ కంప్లీట్గా ఉంది. ఏపీ సిలబస్లో చూసినట్లయితే ఇందులో కొంత పార్ట్ని డిలీట్ చేసినట్టుగా కనిపిస్తుంది మనకి. లాస్ ఆఫ్ మోషన్ ఇందులో అరిస్టాటిల్ ఫ్యాలసీ అనేది డిలీట్ చేశారు. ద లా ఆఫ్ ఇనర్షియా, మిగతావి న్యూటన్ లాస్ కూడా ఏవైతే చాలా ఇంపార్టెంట్, న్యూటన్ ఫస్ట్, సెకండ్, థర్డ్ లాస్ డిలీట్ చేసినట్టుగా కనిపిస్తుంది. దీస్ టాపిక్స్ ఆర్ డిలీటెడ్, హౌఎవర్ దే మస్ట్ బీ రికాప్చులేటెడ్ యాజ్ ప్రీరిక్వైసైట్ ఆఫ్ డీల్ విత్ రిమైనింగ్ టాపిక్స్ ఆఫ్ ద చాప్టర్. మిగతా చాప్టర్స్తో ఏమైనా లింక్ ఉన్నట్లయితే కనుక వాటిని కావాల్సినప్పుడు, వాటిని ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వచ్చినప్పుడు వీటిని ఎక్స్ప్లెయిన్ చేయాల్సి రావచ్చు. ఇవైతే చాప్టర్స్ మోషన్స్ లాస్ ఆఫ్ మోషన్లో ఈ మోషన్స్ ఫస్ట్, సెకండ్, థర్డ్ లా మోషన్స్ ఏవైతే డిలీట్ చేశారో ఇవి డిలీట్ చేసినప్పటికీ మిగతా టాపిక్స్లో ఎప్పుడైనా వీటి అవసరం వస్తే కనుక ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. అండ్ వెరీ ఇంపార్టెంట్, ఇవి లేకుండా ఉండదు. సో నిజంగా డిలీట్ చేసిన మనకు కనిపిస్తున్నా, డిలీట్ చేసినట్టు కాదని నాకు అనిపిస్తుంది. అలానే చాప్టర్ 6లో ఎలాంటి డిలీషన్స్ లేవు. వర్క్, ఎనర్జీ అండ్ పవర్ కంప్లీట్గా చదవాలి. అండ్ సిస్టమ్స్ ఆఫ్ పార్టికల్స్ అండ్ రొటేషనల్ మోషన్ ఈ 7.10ని డిలీట్ చేశారు. చాప్టర్ 8లో ఆసిలోకేషన్స్లో ఎలాంటి డిలీషన్స్ లేవు. అలానే కెప్లర్స్ లాస్ డిలీట్ చేశారు. మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్లో కూడా కొంత పార్ట్ని డిలీట్ చేయడం జరిగింది.
అప్లికేషన్ ఆఫ్ ఎలాస్టిక్ బిహేవియరల్ మెటీరియల్స్ ఇవంతా కూడా. అలానే చాప్టర్ 9ని ఎలాంటి డిలీషన్ లేకుండా కంప్లీట్గా ఉంచారు. మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్ కంప్లీట్గా ఉంది. ఒకవేళ మీకు క్లాసెస్లో చెప్పేటప్పుడు కూడా నాకు తెలిసి ఆన్లైన్ క్లాసెస్లో ఇవి వాళ్ళకి చేరే ఉంటుంది. చేరకపోతే కనుక మీరు మాట్లాడుతున్నప్పుడు చెప్పండి, ఇవి డిలీట్ చేసిన టాపిక్స్. అలానే థియరమల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్, హీట్ ట్రాన్స్ఫర్, కండక్షన్, కన్వర్షన్, రేడియేషన్ ఇవన్నీ కూడా డిలీట్ అయ్యాయి. బట్ సేమ్ ఇక్కడ కూడా నోటీస్ ఇచ్చారు, రీక్యాప్చులేటెడ్ యాజ్ ప్రీ రిక్వసైట్ టు డీల్ విత్ ద రిమైనింగ్ టాపిక్స్ ఆఫ్ ది చాప్టర్. మిగతా వాటితో మనం డీల్ చేస్తున్నప్పుడు అవసరం పడితే కనుక వీటిని ఎక్స్ప్లెయిన్ చేయాల్సి రావచ్చు. హీట్ ఎనర్జెటిక్స్ అనే కార్నోట్ ఇంజిన్ ఇవి చాప్టర్ 8లో. చాప్టర్ 13లో. చాప్టర్ 14లో ఎలాంటి డిలీషన్స్ లేవు. ఇక ప్రాక్టికల్స్ దగ్గరకు వచ్చేటప్పటికి ప్రాక్టికల్స్ కూడా కొన్ని డిలీట్ చేస్తారు. మీరు గుర్తించాల్సింది ఏంటి అంటే ఫిజికల్ బ్యాలెన్స్ లేదు, సర్ఫేస్ టెన్షన్ లేదు, యాపరెంట్ ఎక్స్పాన్షన్ ఆఫ్ లిక్విడ్స్, ఈ 3 ప్రాక్టికల్స్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి డిలీట్ చేయడం జరిగింది. కమ్ టు ద కెమిస్ట్రీ ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీలో ఏం డిలీట్ చేశారు అన్నది ఒకసారి చూసినట్లయితే కనుక అటామిక్ స్ట్రక్చర్లో సబ్ అటామిక్ పార్టికల్స్ని అలానే అటామిక్ మోడల్స్ని డిలీట్ చేయడం జరిగింది. క్వాంటమ్ మెకానికల్ మోడల్ ఆఫ్ ఆటమ్, షేప్ ఆఫ్ ఆటమిక్ ఆర్బిట్స్ ఇవి డిలీట్ చేశారు 1.6ని. అలానే నీడ్ టు క్లాసిఫై ఎలిమెంట్స్, జెనసిస్ ఆఫ్ పీరియాడిక్ క్లాసిఫికేషన్ దీన్ని డిలీట్ చేశారు. కెమికల్ బాండింగ్ అండ్ మాలిక్యులర్ స్ట్రక్చర్లో ఏమీ డిలీట్ చేయకుండా కంప్లీట్గా ఉంచారు. అలానే స్టేట్స్ ఆఫ్ మ్యాటర్లో 4.10 డిలీట్ చేయడం జరిగింది. మాలిక్యులర్ స్పీడు, యావరేజ్ ఇవంతా కూడా. అలానే లిక్విఫాక్షన్ ఆఫ్ గ్యాసెస్, లిక్విడ్ స్టేట్, ప్రాపర్టీస్ ఆఫ్ లిక్విడ్స్ ఇవంతా కూడా డిలీట్ చేయడం జరిగింది. అలానే చాప్టర్ 5 స్టాయికియోమెట్రీలో లాస్ ఆఫ్ కెమికల్ కాంబినేషన్స్ని, రెడాక్స్ రియాక్షన్స్ని డిలీట్ చేయడం జరిగింది. ఓకే, అప్లికేషన్స్ కూడా డిలీట్ చేశారు. కమ్ టు ద చాప్టర్ 6 హీట్ కెపాసిటీ అండ్ క్రైటీరియా ఫర్ ఈక్విలిబ్రియం డిలీట్ చేశారు. చాప్టర్ 7 దగ్గరికి వచ్చేటప్పటికి రిలేషన్షిప్ బిట్వీన్ ఈక్విలిబ్రియం, కాన్స్టెంట్, రియాక్షన్ కోఎఫిషియంట్ వీటిని డిలీట్ చేయడం జరిగింది. చాప్టర్ 8 హైడ్రోజన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్, ప్రిపరేషన్ ఆఫ్ డైహైడ్రోజన్, హైడ్రోజన్ పెరాక్సైడ్ వీటిని డిలీట్ చేశారు. చాప్టర్ 9 దగ్గరికి వచ్చేటప్పటికి ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్లో సమ్ ఇంపార్టెంట్ కాంపౌండ్స్ ఆఫ్ సోడియం కార్బోనేట్, సోడియం బైకార్బోనేట్, సోడియం కార్బోనేట్, సోడియం క్లోరైడ్, సోడియం హైడ్రాక్సైడ్, సోడియం హైడ్రోజన్ కార్బైడ్, ఇలా సోడియంకి సంబంధించిన వాటిని కొంత డిలీట్ చేయడం జరిగింది. చాప్టర్ 10లో పీ బ్లాక్ ఎలిమెంట్స్, అందులో యూజెస్ ఆఫ్ బోరాన్, అల్యూమినియం అండ్ ఇంపార్టెంట్ కాంపౌండ్స్ ఆఫ్ బోరాన్, బోరాక్స్ మేము ఏదైతే చాలా ఇంపార్టెంట్ అని చదువుకున్నామో బోరాన్ అది డిలీట్ చేయడం జరిగింది. ఇక మిగతా చాప్టర్ల దగ్గరకు వచ్చేటప్పటికి పీ బ్లాక్ ఎలిమెంట్స్లో 14, ఇందులో గ్రూప్ 14ని కార్బన్ ఫ్యామిలీలో సమ్ ఇంపార్టెంట్ కాంపౌండ్స్ ఆఫ్ కార్బన్ అండ్ సిలికాన్ వీటిని డిలీట్ చేయడం జరిగింది. ఎంటైర్ చాప్టర్ ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ ఏదైతే చాలా చాలా ఇంపార్టెంటో, కెమిస్ట్రీ మొత్తానికి ఆయువు పట్టు నిజమైన చాప్టర్ అని అడిగితే ఏదైతే నిజంగా స్టూడెంట్స్ నేర్చుకోవాలో దాన్ని డిలీట్ చేయడం జరిగింది. ఐ కంప్లీట్లీ అగైనెస్ట్ టు దిస్ డిలీషన్. ఎంటైర్ చాప్టర్ డిలీట్ చేశారు ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ. మిగతా కెమిస్ట్రీ వేస్ట్ అని అడిగితే ఇది చాలా ఇంపార్టెంట్. మెథడ్స్ ఆఫ్ ప్యూరిఫికేషన్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్, క్వాలిటేటివ్ ఎలిమెంటల్ అనాలిసిస్ వీటిని కొంత డిలీట్ చేయడం జరిగింది ఆర్గానిక్ కెమిస్ట్రీలోను. అండ్ ఏదైతే ఎన్విరాన్మెంట్కి చాలా అవసరమో దాన్ని డిలీట్ చేయడం అది కొంచెం బాధాకరమైన విషయం. అయినప్పటికీ మీరు నేర్చుకోవాలి, మీరు తెలుసుకోవాలి. అవసరమైతే ప్రైవేట్ క్లాస్ పెట్టైనా సరే ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ కోసం తెలుసుకోండి. ఎవరైతే ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ మీద మంచి గ్రిప్ ఉంటుందో వాళ్ళు మాత్రమే ద గుడ్ కెమిస్ట్ అని నేను అంటాను. కమ్ టు ద బాటనీ. మన సబ్జెక్ట్ దగ్గరకు వచ్చేటప్పటికి బాటనీలో పర్టికులర్లీ డిలీట్ అయిన చాప్టర్స్ ద లివింగ్ వరల్డ్, అందులో టాక్సానమిక్ కేటగిరీస్ తీశారు. అలానే మార్ఫాలజీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ చాప్టర్ 5ని కంప్లీట్గా డిలీట్ చేసినట్టుగా అనిపిస్తోంది యూనిట్ 3లో చాప్టర్ 5. ఇక యూనిట్ 3లోనే చాప్టర్ 6లో మోడ్స్ ఆఫ్ రిప్రొడక్షన్లో రిప్రొడక్షన్ అండ్ ఇట్స్ టైప్స్ ఆఫ్ రిప్రొడక్షన్ తీశారు. అలానే యూనిట్ 4లో ప్లాంట్ సిస్టమాటిక్స్ అది డిలీట్ చేయడం జరిగింది. యూనిట్ 6కి వచ్చేటప్పటికి హిస్టాలజీ అండ్ ఎనాటమీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ అయి ఉంటుంది, ఇంటర్నల్ ఆర్గాన్స్ ఆఫ్ ప్లాంట్స్. కమ్ టు ద టాక్సానమిక్ ఎయిడ్స్ తీశారు 1.4. ఇందులోనే చాప్టర్ 4 ప్లాంట్ కింగ్డమ్లో యాంజియోస్పర్మ్స్, ఇలా మనం చూడాల్సింది టాక్సానమిక్ కేటగిరీస్, టాక్సానమిక్ ఎయిడ్స్, యాంజియోస్పర్మ్స్ తీశారు. మార్ఫలాజికల్ ఫ్లవరింగ్ ప్లాంట్స్లో రూటు, స్టెమ్, లీఫ్, ఫ్రూట్, సీడ్ ఏవైతే
ఉన్నాయో వాటిని మ్యాక్సిమం తొలగించారు. అలానే రిప్రొడక్షన్ అండ్ ఇట్స్ టైప్స్, ఎసెక్సువల్ అండ్ సెక్సువల్ రిప్రొడక్షన్స్ తీసేయడం జరిగింది. ఫ్యాబేసీ, ఇందులో కూడా ఫ్యాబేసీ తీశారు. ఐ థింక్ మన ఏపీ దాంట్లో కూడా ఫ్యాబేసీ తీసినట్టుగానే గుర్తు. హిస్టాలజీ అండ్ అనాటమీ ఆఫ్ ద టిష్యూస్ ఫ్లవరింగ్ ప్లాంట్స్, అందులో టిష్యూ సిస్టమ్స్, అనాటమీలో వీటిని తీయడం జరిగింది. ఐసోబిలేటరల్ లీఫ్, డోర్సో వెంట్రల్ లీఫ్, సెకండరీ గ్రోత్ని డిలీట్ చేయడం జరిగింది. ఇక చాప్టర్ 13 దగ్గరికి వచ్చేటప్పటికి ఎకలాజికల్ అడాప్టేషన్స్, సక్సెషన్ అండ్ ఎకలాజికల్ సర్వీస్లో ప్లాంట్ సక్సెషన్ తీశారు, ఎకలాజికల్ సర్వీసెస్ తీశారు. ప్రాక్టికల్స్ కూడా కొన్ని తీయడం జరిగింది. అది స్టడీ ఆఫ్ మోడిఫికేషన్ ఆఫ్ రూటు, మోడిఫికేషన్ ఆఫ్ స్టెమ్, మోడిఫికేషన్ ఆఫ్ లీఫ్, మోడిఫికేషన్స్ తీస్తారు. ఏదైతే ఫ్యాబేసీ ఇక్కడ కూడా తీస్తారు స్టడీలో, అలానే ప్రాక్టికల్స్లో కూడా స్టడీ అండ్ డిస్క్రిప్షన్ ఫ్యామిలీ ఫ్యాబేసీని తీస్తారు. స్టడీ ఆఫ్ టిష్యూస్ అండ్ డైవర్సిటీ ఇన్ షేప్స్ అండ్ సైజెస్ ఆఫ్ ప్లాంట్ సెల్స్, ఇవి డిలీటెడ్ ప్రాక్టికల్స్. ఇక కమ్ టు అవర్ ఫేవరెట్ సబ్జెక్ట్ జువాలజీ. యూనిట్ 1 జువాలజీ, డైవర్సిటీ ఆఫ్ లివింగ్ వరల్డ్లో నీడ్ ఫర్ క్లాసిఫికేషన్, జూస్ యాజ్ టూల్స్ ఫర్ క్లాసిఫికేషన్ అనే ఒకటి తీయడం జరిగింది. బయోలాజికల్ క్లాసిఫికేషన్, బయోలాజికల్ సిస్టమ్ ఆఫ్ క్లాసిఫికేషన్, ఇవన్నీ ఆల్రెడీ మనం పీపీటీ లెక్చర్స్లో చేసి మన వీడియోస్ ప్లేలిస్ట్లో పెట్టాము. ఒకవేళ తెలుసుకోవాలనుకుంటే తెలుసుకోవచ్చు, ఎందుకంటే ఇవి బేసిక్స్. ఇప్పుడంటే తీసేసిన తర్వాత మళ్ళీ పాండమిక్ సిచ్యువేషన్ అయిన తర్వాత మీ హైయర్ స్టడీస్కి జరిగే ఎగ్జామ్స్కి కానీ లేదంటే ఇంటర్వ్యూస్లో కానీ అడిగే బేసిక్స్ ఈ డైవర్సిటీ ఆఫ్ లివింగ్ వరల్డ్లోనే ఉన్నాయి. ఈ క్లాసిఫికేషన్ కోసమే అడుగుతారు. మ్యాక్సిమం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నీ కూడా దాని మీద బేస్ అయి ఉంటాయి. లోకోమోషన్ అండ్ రిప్రొడక్షన్లో యాక్చువల్లీ మన బయాలజీ హ్యూమన్ వెల్ఫేర్ ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్ చెప్తున్నాం. అది అయిన తర్వాత లోకోమోషన్ రిప్రొడక్షన్ అండ్ ప్రోటోజోవా చెప్దాం అనుకున్నాను, ఇంతలోనే మనకి డిలీటెడ్ సిలబస్ వచ్చింది. డెఫినేషన్, టైప్స్ ఆఫ్ లోకోమోటర్ స్ట్రక్చర్స్, సూడోపోడియా. ఇందులో బేసిక్ ఐడియా ఆఫ్ సూడోపోడియా అంటే మరీ డిఫరెంట్ టైప్స్కి వెళ్ళిపోకుండా లోబోపోడియా ఉంది, ఫిలోపోడియా ఉంది, యాక్సోపోడియా ఉంది, ఇంతంత డీటెయిల్డ్ డిఫరెంట్ టైప్స్కి వెళ్ళి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ లేకుండా జస్ట్ బేసిక్ ఐడియా చెప్పేయాలి అని చెప్పేసి, అలానే ఫ్లాజెల్లా అండ్ సీలియా కోసం కూడా జస్ట్ 2 ఎగ్జాంపుల్స్తో దీన్ని కంప్లీట్ చేసేయండి అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఫ్లాజెల్లార్ అండ్ సీలియరీ మూమెంట్, ఎఫెక్టివ్ రికవరీ స్ట్రోక్ ఇన్ ఇగ్లినా, సింక్రోనల్ అండ్ మెటాక్రోనల్ మూమెంట్స్ ఇన్ పారామీషియం, సెక్సువల్ రిప్రొడక్షన్. ఎందుకో నాకు ఈ మొత్తం డిలీటెడ్ చాప్టర్స్లో ఇది చూస్తూ ఉంటే లోకోమోషన్ రిప్రొడక్షన్ కంప్లీట్గా డిలీట్ చేశారేమో అనిపిస్తుంది, ఎందుకంటే అంతకన్నా మించి ఏమీ లేదు, ఉన్నదంతా ఇక్కడ రాశారు. అండ్ టైప్ 7 మొత్తం పెరిప్లాంట్ అమెరికాని కంప్లీట్గా డిలీట్ చేసినట్టుగా కనిపిస్తుంది. హ్యాబిటేట్ అండ్ హ్యాబిటేట్స్, ఎక్స్టర్నల్ ఫీచర్స్, లోకోమోషన్, డైజెస్టివ్ సిస్టమ్, రెస్పిరేటరీ సిస్టమ్, సర్క్యులేటరీ, ఎక్స్పిరేటరీ, టైప్ స్టడీ మొత్తం తీస్తారు. సో నాకు తెలిసి ఏ మౌత్ పార్ట్స్ కూడా ఇందులోనే కలిసిపోయి ఉంటుంది. ఎంటైర్ చాప్టర్ అన్నట్టుగానే చెప్పుకోవాలి దీన్ని కూడా. ఇక ఎకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్ మనం సెకండ్ యూనిట్ చెప్పుకున్నా తీయలేదు మన లక్ కొద్దీ, కానీ ఏపీ సిలబస్లో సెకండ్ యూనిట్ నుంచి కూడా కొంత ఏపీ సిలబస్ కాదు సెంట్రల్ సిలబస్ తీసినప్పుడు వాటి గురించి కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సెంట్రల్ సిలబస్లో ఓన్లీ యానిమల్ టిష్యూస్ అని చెప్పి చూపించాడు, మన యానిమల్ టిష్యూస్ కంప్లీట్ చేసుకున్నాం. అలానే బయాలజీ హ్యూమన్ వెల్ఫేర్లో ఎలాంటి డిలీషన్ లేదు, ఏపీలో కూడా తెలంగాణలో కూడా. సో బయాలజీ హ్యూమన్ వెల్ఫేర్ కంప్లీట్ చేసుకున్నాం. అలానే డైవర్సిటీ ఆఫ్ లివింగ్ వరల్డ్లో కొన్ని మొత్తం కంప్లీట్ చేస్తాం, కానీ కొన్ని డిలీట్ చేయడం జరిగింది. సో లోకోమోషన్ రిప్రొడక్షన్లో కూడా కొన్ని డిలీట్ చేశారు కాబట్టి నెక్స్ట్ మన రాయేష్ బయాలజీలో అప్లోడింగ్ వీడియోస్ అన్నీ కూడా మ్యాక్సిమం ఎకాలజీకి వద్దాం, ఎందుకంటే ఎకాలజీలో 8.5 వరకు ఎలాంటి ప్రాబ్లం లేదు, అంతా ఉంది. 8.5 నుంచి 8.5.3, 8.5.4, 5.5, 8.6, 8.8 వీటిని డిలీట్ చేయడం జరిగింది. అంటే ఎనర్జీ ఫ్లో అని కానీ, ఎకలాజికల్ పిరమిడ్స్ కానీ, న్యూట్రియంట్ సైకిల్స్ కానీ, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ కానీ వీటిని డిలీట్ చేశారు. సో రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం డిస్కస్ చేసుకుందాం. ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్ ఎకాలజీ ఎన్విరాన్మెంట్లో ఏవైతే ఉంచారో ఆ సిలబస్ మనం చెప్పుకోవడానికి ట్రై చేద్దాం, లేదంటే ఒకసారి మన టెలిగ్రామ్ గ్రూప్ మెంబర్స్తో ఒకసారి డిస్కస్ చేద్దాం. ఇక డిలీటెడ్ ప్రాక్టికల్స్ దగ్గరికి వచ్చేటప్పటికి కాక్రోచ్ ఎలాగో తీశారు కాబట్టి కాక్రోచ్ మౌత్ పార్ట్స్, కాక్రోచ్ డైజెస్టివ్ సిస్టమ్, కాక్రోచ్ నర్వస్ సిస్టమ్, ఈ సిస్టమ్స్ యొక్క మోడల్స్ మనం అబ్జర్వ్ చేయనవసరం లేదు ఫస్ట్ ఇయర్లో, ఎందుకంటే వాటిని డిలీట్ చేయడం జరిగింది. సో ఇది ఫస్ట్ ఇయర్కి సంబంధించిన డిలీటెడ్ చాప్టర్స్. సో కమ్ టు ద సెకండ్ ఇయర్లో కూడా చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఉన్నాయి. అందులో ఏవి డిలీట్ చేశారనేది ఒకసారి మనం చూడాల్సింది. మ్యాథమెటిక్స్ 2A కాంప్లెక్స్ నెంబర్స్లో 1.3 అండ్ 1.4 డిలీట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. అలానే మాడ్యూల్స్ అనమాట అవి. అలానే చాప్టర్ 2లో డిమోవరస్ థియరం, ఇందులో ఎక్సర్సైజెస్ 2లో కొన్న అంటే సెక్షన్ 2 దగ్గర నుంచి తర్వాత మిగతా అంతా కూడా డిలీట్ చేయడం జరిగింది. అలానే క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్, క్వాడ్రాటిక్ ఇన్ఈక్వాలిటీస్,
అది చాప్టర్ 3. అలానే చాప్టర్ 4 కంప్లీట్గా ఉంచేశారు కాబట్టి ఇక్కడ ఇవ్వలేదు. చాప్టర్ 5లో కూడా కొన్ని డిలీషన్స్ ఉన్నాయి, ఎక్సర్సైజెస్ అవి ఉన్నాయి, సర్క్యులర్ పెర్మ్యూటేషన్స్ లాంటివి. అలానే మనకి టెలిగ్రామ్ గ్రూప్లో వీలైతే దీన్ని నేను పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. బైనామియల్ థియరం కూడా కొంత డిలీట్ చేయడం జరిగింది, అందులో ఎక్సర్సైజెస్ కొన్ని డిలీట్ చేశారు, మొత్తం థియరీ కాకుండా. అలానే ఎక్సర్సైజ్ 7 ఇన్ పార్షియల్ ఫ్రాక్షన్స్ 8.2.2 మొత్తం డిలీట్ చేయడం జరిగింది చాప్టర్ 8లో, మెథడ్స్ ఆఫ్ డిస్పర్షన్లో. అలానే చాప్టర్ 9లో బాయ్స్ థియరం అండ్ ప్రాబ్లమ్స్ ఆన్ బేస్ థియరం, అది కూడా డిలీట్ చేయడం జరిగింది. వీటి యొక్క ఇంపార్టెన్స్ గురించి నాకు పెద్దగా తెలియదు. అలానే మ్యాథమెటిక్స్ 2B, ఇందులో కూడా పారాబోలా, దాంట్లో 3.2 డిలీట్ చేయడం జరిగింది. ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ అండ్ నార్మల్ ఆఫ్ పాయింట్ ఆన్ ద పారాబోలా, ఈక్వేషన్ ఆఫ్ అలానే ఎలిప్స్ చాప్టర్ 4లో కూడా 4.2ని అన్నిట్లోనూ 0.2 డిలీట్ చేసినట్టుగా కనిపిస్తుంది నాకు. చాప్టర్ 3లో 3.2, 4లో 4.2, 5లో 5.2, 6లో 6.2b, 7లో 7b సెక్షన్ 2 రిడక్షన్ ఫార్ములాస్, అలానే 8లో 8.2 మొత్తం బీసీడీలు వీటిని తీయడం జరిగింది 2Bలో. ఎందుకంటే ఇది 2B కాబట్టి మేబీ 3.2, 4.2 తీస్తారేమో ఏదో లాటరీ లాగా. అంటే ఒక కమిటీ కూర్చుని డిస్కస్ చేసి తీసినట్టుగా అయితే ఏం కనిపించట్లేదు. తీయాలి కాబట్టి ఏదో ఒక పాయింట్ని తీయాలన్నట్టుగా తీసినట్టుగా కనిపిస్తుంది సిలబస్ని. నేను బాగా హర్ట్ అయింది కెమిస్ట్రీ దగ్గరే, ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీని తీయడం చాలా పెద్ద తప్పది. అలానే డాప్లర్ ఎఫెక్ట్ 1.8 వేవ్స్, 2.2, 2.8.2 స్కేటింగ్ లైట్, వేవ్స్లో 3.6.3ని 3.7ని పోలరైజేషన్ తీశారు. ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్లో ఫీల్డ్స్ డ్యూ టు అన్ఫార్మిలిటీ చార్జ్డ్, అలానే ఎలక్ట్రికల్ పొటెన్షియల్ చాప్టర్ 5లో ఇవి తీయడం జరిగింది. అలానే చాప్టర్ 7 దగ్గరికి వచ్చేటప్పటికి కొంత చాప్టర్ 6లో కూడా కొంత కొన్ని పార్ట్స్ తీశారు. మూవింగ్ చార్జెస్ అండ్ మ్యాగ్నెటిజంలో మోషన్ అండ్ కంబైన్డ్ ఎలక్ట్రిక్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ తీయడం జరిగింది. అండ్ మ్యాగ్నెటిజం అండ్ మ్యాటర్, ఎలక్ట్రిక్ మ్యాగ్నెటిక్స్లో అసలు డిలీషన్స్ ఏమీ లేవు, కంప్లీట్ చాప్టర్ ఉంచారు. ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ ఇండక్షన్ చాప్టర్ 9. సో ఇది రేపటి నుంచి మీకు ఆన్లైన్ క్లాసెస్లో మేబీ ఇది చెప్పచ్చు మీ సార్స్, ఎందుకంటే కంప్లీట్ చాప్టర్ ఉంది. అలానే కంప్లీట్ చాప్టర్ మరొక టాపిక్ ఏంటంటే ఆటమ్స్, ఇందులో కూడా ఎలాంటి డిలీషన్స్ లేవు. ఓకే, పవర్ ఇన్ ఏసీ సర్క్యూట్స్, ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ వేవ్స్లో కూడా కొంత డిలీషన్స్ ఉన్నాయి. సో ఇదంతా మనం చెప్పుకుంటుంది ఫిజిక్స్, అండర్ ఫిజిక్స్లో అనుకుంటా. ఫిజిక్స్లోకి వచ్చేస్తాం. డాప్లర్ ఎఫెక్ట్. ఓకే, ఆటమ్స్ టు న్యూక్లియై, ఆటమ్స్ ఎలాంటి డిలీషన్స్ లేవు, న్యూక్లియైలో కొన్ని డిలీషన్స్ ఉన్నాయి. ఒకసారి మీరు స్క్రీన్ మీద మీకు కనిపిస్తుంది. కమ్యూనికేషన్ సిస్టమ్స్లో కూడా ఎలాంటి డిలీషన్స్ లేవు ఫ్రెండ్స్. అండ్ ప్రాక్టికల్స్ దగ్గరికి వచ్చేటప్పటికి కాన్కేవ్ మిర్రర్, టాంజెంట్ గెలనోమీటర్, అలానే క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ట్రాన్సిస్టర్, ఇవి డిలీషన్స్ మనకు కనిపిస్తున్నాయి. అండ్ నెక్స్ట్ కెమిస్ట్రీ దగ్గరికి వద్దాం. కెమిస్ట్రీలోకి వచ్చేటప్పటికి సాలిడ్ స్టేట్, దాంట్లో కూడా కొన్ని డిలీట్ చేయడం జరిగింది. ఇక్కడ ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఏం చేశారంటే ఏపీలో మొత్తం సిలబస్ ఇచ్చి అందులో డిలీటెడ్ పోర్షన్స్ ఇచ్చేటప్పుడు కొంత కన్ఫ్యూజన్ ఉంటుందని చెప్పి కెమిస్ట్రీ మొత్తం అన్ని టాపిక్స్లో కూడా తెలంగాణ గవర్నమెంట్ ఓన్లీ డిలీటెడ్ని బయటకు రిలీజ్ చేయడం జరిగింది. అలా మొత్తం చాప్టర్ డిలీట్ అయిపోయిన చాప్టర్స్ 2 ఉన్నాయి కెమిస్ట్రీలో. ఒకటి ఏంటంటే ఎంటైర్ చాప్టర్ డిలీట్ అయింది జనరల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ మెటలర్జీ, అది కంప్లీట్ చాప్టర్ డిలీట్ చేశారు. చాప్టర్ 5 డిలీట్ అయింది కంప్లీట్గా. అలానే పాలిమర్స్ కంప్లీట్గా డిలీట్ అయింది. అలానే కెమిస్ట్రీ ఇన్ ఎవ్రీడే లైఫ్, ఇక్కడ కూడా సేమ్, ఏదైతే హ్యూమన్కి అవసరమో, ఏదైతే చదువుకోవాలో, ఏదైతే నిత్య జీవితంలో మనం తెలుసుకోవాలో దాన్ని డిలీట్ చేశారు. రియల్ ఎడ్యుకేషన్ పక్కన పెట్టేసి మొత్తం అంతా కూడా బంకలాగా కూర్చోబెట్టి ముద్దుబారినట్టుగా మన మీద రుద్దేసే అలాంటి కెమిస్ట్రీని మాత్రం ఉంచారు. సాలిడ్ స్టేట్ ఉంది, అందులో కొంత పార్ట్ తీస్తారు. అబ్నార్మల్ మోలార్ మాసెస్ తీస్తారు. యాక్చువల్లీ కెమిస్ట్రీ ఇన్ ఎవ్రీడే లైఫ్ అనేది చాలా చాలా నీడ్ఫుల్ కెమిస్ట్రీ. అది యాక్చువల్లీ అది లేకపోతే కెమిస్ట్రీ లేదు యాక్చువల్లీ. బికాజ్ మనం తెలుసుకునేది, మనం నేర్చుకునేది ఎందుకు అంటే ఇలాంటి చాప్టర్స్. ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ ఒకటి ఫస్ట్ ఇయర్లో ఎంతో ఇంపార్టెంట్,
అలానే సెకండ్ ఇయర్లో కెమిస్ట్రీ ఇన్ ఎవ్రీడే లైఫ్. ఎందుకంటే ఎడ్యుకేషన్ అనేది పరీక్షలో మార్కుల కోసం కాదు ఫ్రెండ్స్, జీవితంలో మార్పుల కోసం. ఏవైతే మార్చగలుగుతాయో, ఏవైతే మనకు ఎఫెక్టివ్గా ఉంటాయో వాటిని డిలీట్ చేస్తారు, ఏవైతే అక్కర్లేదో వాటన్నింటినీ కూడా ఉంచడం జరిగింది. సో ఇవి కెమిస్ట్రీ విషయంలో నేను చాలా బాధపడుతున్నాను. రైట్, ఎలక్ట్రోకెమికల్ సెల్స్. నాకు కెమిస్ట్రీ గురించి ఏమాత్రం తెలియకపోయినా కూడా బట్ ఇది ఇంపార్టెంట్ చాప్టర్స్ని డిలీట్ చేయడం జరిగింది. ఎమల్షన్స్ వీటిని డిలీట్ చేయడం జరిగింది ఇందులో. అలానే ఇందులో ఫ్యూయల్ సెల్స్, సెకండరీ బ్యాటరీస్ ఇన్ ప్రైమరీ, వీటిని డిలీట్ చేయడం జరిగింది. మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న టాపిక్స్ డిలీట్ అయిన టాపిక్స్. నెక్స్ట్ ఇంకా కొన్ని ఉన్నాయి. కెమిస్ట్రీ చాలా పెద్ద సిలబస్ కదా, మర్చిపోయాను. ఆల్కలైన్స్ అండ్ హాలో ఏజెంట్స్లో పాలిజన్ కాంపౌండ్స్ డిలీట్ చేశారు. అలానే ఆర్గానిక్ కాంపౌండ్స్లో కమర్షియల్లీ ఇంపార్టెంట్ ఆల్కహాల్స్ తీసేయడం జరిగింది. అండ్ సాల్ట్స్ కూడా సైనైడ్స్ అండ్ ఐసోసైనైడ్స్, డయోజనియం సాల్ట్స్, వీటిని డిలీట్ చేయడం జరిగింది. ప్రాక్టికల్స్ దగ్గరికి వచ్చేటప్పటికి క్రోమటోగ్రఫీ తీసేశారు. చాలా ఇంపార్టెంట్ ప్రాక్టికల్, అది మాకు బాటనీలో ఉంటుంది. మరి కెమిస్ట్రీలో అంత ఇంపార్టెంట్ అన్నది నాకు తెలీదు. ప్రిపరేషన్ ఆఫ్ 1 లయోఫిలిక్ అండ్ 1 లైఫోబిక్, వీటిని డిలీట్ చేయడం జరిగింది. సెపరేటింగ్ పిగ్మెంట్స్ ఫ్రమ్ ఎక్స్ట్రాక్ట్స్ ఆఫ్ లీవ్స్ అండ్ ఫ్లవర్స్ బై పేపర్ క్రోమటోగ్రఫీ అండ్ డిటర్మినేషన్ ఆఫ్ ఆర్ఎఫ్ వాల్యూస్. నాట్ ఏ ప్రాబ్లం, ఇందులో డిలీట్ చేసిన బాటనీలో ఉంటుంది అనుకుంటున్నాను నేను. సెపరేషన్ ఆఫ్ కాన్స్టిట్యూయెంట్స్ ప్రజెంట్ ఇన్ ఆర్గానిక్ మిక్చర్. క్రోమటోగ్రఫీలో ఇవి 2 పార్ట్స్. ఆర్గానిక్ మిక్చర్లో నుంచి, అలానే ఒక ప్లాంట్ యొక్క లీఫ్ నుంచి డిలీట్ చేసి చూపించడం క్రోమటోగ్రఫీ అంటే. కమ్ టు ద బాటనీ దగ్గరికి వచ్చేటప్పటికి 1 to 25 పేజెస్. ఇక్కడ పేజెస్తో ఇచ్చారు బాటనీ సిలబస్ని, వాళ్ళ టాపిక్స్ ఇవ్వకుండా. సో ఇది స్టేట్ బుక్ కాబట్టి ఎన్సీఆర్టీ బుక్ని మీరు రెఫరెన్స్గా తీసుకోవద్దు. దీనికోసం మీరు తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ తెలుగు అకాడమీ బాటనీ టెక్స్ట్ బుక్ని తీసుకుని దాంట్లో 1 to 25 పేజెస్ డిలీట్ చేయడం జరిగింది. ట్రాన్స్పోర్ట్ ఇన్ ప్లాంట్స్ అవి ఏంటి అన్నది మనం తర్వాత డిస్కస్ చేసుకుందాం, అదొక వీడియో చేద్దాం కావాలంటే. మినరల్ న్యూట్రిషన్ 29 to 42 పేజెస్ డిలీట్ చేయడం జరిగింది. అలానే ప్లాంట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్లో 105 to 113 పేజెస్, 118 నుంచి 123 పేజెస్. అంటే 113 నుంచి 114 to 117 చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట అదేదో. బ్యాక్టీరియాలో 127 నుంచి 135 పేజెస్, వైరసెస్లో 137 నుంచి 145 పేజెస్ డిలీట్ చేయడం జరిగింది. ఈ మధ్యలో 136 పేజీలో ఏమాత్రం ఇంపార్టెంట్ ఉంటుందో ఒకసారి చూడాలి, మేబీ అది క్వశ్చన్స్ అయి ఉంటుంది. అలానే చాప్టర్ నెంబర్ 13 దీంట్లోకి వచ్చేటప్పటికి ఫుడ్ ప్రొడక్షన్లో 241 నుంచి 256 పేజెస్ డిలీట్ చేయడం జరిగింది. వాటిని మీరు చింపేసుకోవచ్చు అనమాట, కొత్త బంగారులో ఒక మూవీలో చెప్పినట్టు. రైట్, కమ్ టు ద ప్రాక్టికల్. స్టడీ ఆఫ్ ఆస్మోసిస్, స్టడీ ఆఫ్ ప్లాస్మోలైసిస్, కంపారిటివ్ స్టడీ ఆఫ్ రేట్స్ ట్రాన్స్పోర్టేషన్ అప్పర్ అండ్ లోయర్ సర్ఫేసెస్, స్టడీ ఆఫ్ ప్లాంట్ పాపులేషన్ డెన్సిటీ అండ్ ఫ్రీక్వెన్సీ బై క్వాడ్రేట్ మెథడ్, స్టడీ ఆఫ్ అలానే పార్ట్ 2లో అయితే కనుక డెమాన్స్ట్రేషన్ బై టీచర్, స్టడీ ఆఫ్ ఇంబిషన్ ఆఫ్ సీడ్స్, అబ్జర్వ్ అండ్ కామెంట్, సక్షన్ డ్యూ టు ట్రాన్స్పిరేషన్ పుల్, చాలా ఇంపార్టెంట్ ప్రాక్టికల్ అది. యాక్టివిటీ, ఎక్సర్సైజ్ అండ్ కంట్రోల్ ఆఫ్ పాలినేషన్, ఎమాస్కులేషన్, ట్యాగింగ్, బ్యాగింగ్, వీటిని డిలీట్ చేశారు. యాక్చువల్లీ మెండల్ ఇలాంటి ప్రయోగాలతోనే ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్ అయ్యాడు. కమ్ టు ద అవర్ ఫేవరెట్ సబ్జెక్ట్ జువాలజీ. సెకండ్ ఇయర్ జువాలజీలో మనం డిలీట్ చేసినవి కొంచెం బాధాకరమైన విషయం, మనం ఆల్రెడీ వీడియోస్ చేసి పెట్టేసిన తర్వాత డిలీట్ అయింది ఇది. హ్యూమన్ అనాటమీ అండ్ ఫిజియాలజీ 1లో డైజెషన్ అండ్ అబ్జార్ప్షన్లో ఎలిమెంటరీ కెనాల్, గ్లాండ్స్, రోల్స్ ఆఫ్ డైజెస్టివ్ ఎంజైమ్స్, పెరిస్టాలసిస్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, డైజెషన్, ఓకే, న్యూట్రిషనల్ డిజార్డర్స్, ఇంజెషన్, కాన్స్టిపేషన్, డిజార్డర్స్ మ్యాక్సిమం డిలీట్ చేయడం జరిగింది. సో డైజెషన్ అండ్ అబ్జార్ప్షన్ కంప్లీట్గా డిలీట్ అయిందని చెప్తాను నేను. అండ్ మస్కులర్ స్కెలిటల్ సిస్టంలో స్కెలిటల్ సిస్టమ్ తీస్తాడు. స్కెలిటల్ సిస్టమ్ అండ్ ఇట్స్ ఫంక్షన్స్, జాయింట్స్ టు బి డెల్ట్ విత్ రిలేటివ్ ప్రాక్టికల్ సిలబస్. ప్రాక్టికల్ సిలబస్కి సంబంధించి ఏమైనా చెప్పాల్సి ఉంటే కనుక చెప్పచ్చు అని చెప్పేసి ఇచ్చాడు. డిజార్డర్స్ ఆఫ్ ద మస్కులర్ అండ్ స్కెలిటల్ సిస్టమ్స్, మైస్థీనియా గ్రావిస్, టెటానీ, డిస్ట్రోఫీ, మస్కులర్ డిస్ట్రోఫీ, ఆర్థరైటిస్, ఆస్టియో, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ నన్ను అడిగితే. అవి డిలీట్ చేయడం జరిగింది, ఏదో డిలీట్ చేయాలి కాబట్టి. జువాలజీ అంతా చాలా ఇంపార్టెంట్, ఏది డిలీట్ చేయాలో తెలియక కొంత డిలీట్ చేయడం తప్పదు కాబట్టి. మస్కులర్ స్కెలిటల్ సిస్టంలో స్కెలిటల్ సిస్టమ్ డిలీట్ చేశారు. వెరీ ఇంపార్టెంట్ మజిల్ సిస్టమ్ అయితే ఉంది. న్యూరల్ కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్, ఇది అసలు తీయకూడని సిలబస్. రిఫ్లెక్స్ యాక్షన్ తీస్తారు, అందులో పర్టికులర్లీ ఎలిమెంటరీ స్ట్రక్చర్ అండ్ ఫంక్షనింగ్ ఆఫ్ ఐ అండ్ ఇయర్. స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ ఆఫ్ ఐ అండ్ ఇయర్ అంటే సెన్సరీ ఆర్గన్స్ తీస్తారు, కొన్ని రిసెప్టర్స్ తీస్తారు.
ఆర్గానిక్ ఎవల్యూషన్, ఎలా అయితే కెమిస్ట్రీలో ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ అలానే కెమిస్ట్రీ ఇన్ డైలీ లైఫ్ ఎలా అయితే ఇంపార్టెంటో మొత్తం జువాలజీ సిలబస్కి ఆయువు పట్టు చాలా చాలా ఇంపార్టెంట్, ఇది లేకపోతే జువాలజీ లేదు అనే సబ్జెక్ట్ ఆర్గానిక్ ఎవల్యూషన్, దాన్ని డిలీట్ చేశారు. ఐ కంప్లీట్లీ అగైనెస్ట్ టు దిస్ గవర్నమెంట్ ఆల్సో బికాస్ ఆఫ్ డిలీషన్ ఆఫ్ ఏ వెరీ ఇంపార్టెంట్ ఇంట్రెస్టింగ్ చాప్టర్ ఆర్గానిక్ ఎవల్యూషన్. వితౌట్ ఆర్గానిక్ ఎవల్యూషన్ we can't understand the remaining subjects, not only chapters in zoology, remaining subjects కూడా మనం అర్థం చేసుకోవడం. ఆర్గానిక్ ఎవల్యూషన్ అంత ఇంపార్టెంట్. ఇది తెలుసుకుంటే ఇది మనకి పర్స్పెక్టివ్ వ్యూ అనమాట. ఎర్త్ నుంచి కొంచెం దూరంగా వెళ్ళి మనం యూనివర్స్లో నుంచి ఎర్త్ని చూసినట్టుగా కనిపిస్తుంది ఆర్గానిక్ ఎవల్యూషన్. మనకు చాలా క్లియర్ విజన్ ఉంటుంది. వితౌట్ లైట్ ఆఫ్ ఆర్గానిక్ ఎవల్యూషన్ we can't see the remaining chapters in zoology. దీని యొక్క లైట్ వెలుగులో తప్పితే రిమైనింగ్ అంతా కూడా చీకటిగా ఉంటుంది. సో అది డిలీట్ చేస్తారు. ఓకే, అప్లికేషన్ బయాలజీ, అప్లైడ్ బయాలజీలో బయోమెడికల్ టెక్నాలజీ, ఎక్స్రేస్ తీస్తారు, సిటీ స్కాన్, ఎంఆర్ఐ, ఈసీజీ చాలా క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్తో మన ఛానల్లో ఒక వీడియో పెట్టాను ఈసీజీ గురించి, అది కూడా తీస్తారు. ఈఈజీ అండ్ ఎలీసా కూడా చాలా ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చాప్టర్ అది. ఎలీసా అనేది నాట్ ఏ ప్రాబ్లం, నేను తర్వాత అయినా సరే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మన ఛానల్లో. జువాలజీ ప్రాక్టికల్స్ దగ్గరకు వచ్చేటప్పటికి హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్ తీస్తారు బికాజ్ థియరీలో లేదు కాబట్టి. అండ్ ఫిజియోలాజికల్ ఎక్స్పెరిమెంట్స్కి వచ్చేటప్పటికి ప్రజెన్స్ ఆఫ్ లిపిడ్స్ తీస్తారు, అలానే స్టార్చ్ తీస్తారు. ఓకే, స్టార్చ్ ఎక్స్ప్లెనేషన్ నిజంగా తీసినట్టు కాదు, ఎందుకంటే ప్రజెన్స్ ఆఫ్ గ్లూకోజ్ అనే ఒక ఎక్స్పెరిమెంట్ ఉంటుంది. ఆ ఎక్స్పెరిమెంట్లో మనం అనుకోకుండానే కావాలనే స్టార్చ్ ఎక్స్పెరిమెంట్ కూడా ఒక పార్ట్ అది. సో సెకండ్ ఎక్స్పెరిమెంట్ తీసినట్టు కాదు. కమ్ టు ద వర్టిబ్రేట్ స్లైడ్స్, స్టమక్, ఇంటెస్టైన్, లివర్ అండ్ ప్యాంక్రియాస్, ఈ 4 స్లైడ్స్ని రిమూవ్ చేయడం జరిగింది. నాకు తెలిసి ఇంకా టెస్టిస్ ఓవరే ఉంటాయి, అవి చూడదాం. అలానే ఆస్టియాలజీలో బాల్ అండ్ సాకెట్ జాయింట్, హింగ్ జాయింట్, పివట్ జాయింట్, గ్లైడింగ్ జాయింట్స్ మ్యాక్సిమం ఉన్నవే 4, ఆ 4 తీస్తారు. సో ఇది సెకండ్ ఇయర్కి సంబంధించిన డిలీటెడ్ సిలబస్ ఫ్రెండ్స్. ఇంకా వీటికి సంబంధించిన మీకు పీడిఎఫ్స్ కావాలంటే మన టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.